రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఆసియా కప్ 2025 లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థుల పోరుకు తెరలేవనుంది. ఒకవైపు బాయ్కాట్ డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో తలపడేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, మాజీ క్రికెటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ ప్రపంచం మొత్తం అత్యంత ఉత్కంఠతో ఎదురు చూసే సమయం ఆసనమైంది. ఆసియా కప్ 2025 లో భాగంగా ఈ చిరకల ప్రత్యర్థులు తలపడుతున్నాయి. ఆసియా కప్ 2025 గ్రూప్ ఏలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం ఈ హై వోల్టేజ్ పోరుకు వేదిక కానుంది. దయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే భారత్ క్లియర్ ఫేవరెట్ గా ఉంది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ కంటే ఇండియానే బలంగా ఉంది. ఇరు జట్లు 13 T20లో ఆడగా భారత్ 10 సార్లు విజయం సాధించింది. గత 5 T20లో భారత్ 3 మ్యాచ్ల్లో గెలిచింది. దయాది దేశం పాకిస్తాన్ 2 గెలిచింది. ఈ ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్తో పాక్ను చావుదెబ్బ కొట్టిన భారత్ దయాది దేశంతో అన్ని సంబంధాలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025లో పాకిస్తాన్తో మాత్రం క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది. దీంతో ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థుల పోరుకు తెరలేవనుంది. ఓవైపు బాయ్కాట్ డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో తలపడేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, మాజీ క్రికెటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ ప్రపంచం మొత్తం అత్యంత ఉత్కంఠతో ఎదురుచూసే సమయం ఆసనమైంది. ఆసియా కప్ 2025లో భాగంగా ఈ చరకల ప్రత్యర్థులు తలపడుతున్నాయి. ఆసియా కప్ 2025 గ్రూప్ ఏలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం ఈ హై వోల్టేజ్ పోరుకు వేదిక కానుంది. దయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హెడ్ టు హెడ్ రికార్డు చూసుకుంటే భారత్ క్లియర్ ఫేవరెట్ గా ఉంది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ కంటే ఇండియానే బలంగా ఉంది. ఇరు జట్లు 13 T20లో ఆడగా భారత్ 10 సార్లు విజయం సాధించింది. గత 5 T20లో భారత్ 3 మ్యాచ్ల్లో గెలిచింది. దయాది దేశం పాకిస్తాన్ 2 గెలిచింది. ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్తో పాక్ను చావుదెబ్బ కొట్టిన భారత్ దయాది దేశంతో అన్ని సంబంధాలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025లో పాకిస్తాన్తో మాత్రం క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది. దీంతో ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. భారత్లో ఉన్న ప్రతి దేశభక్తుడు పాకిస్తాన్తో మ్యాచ్ను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పహల్గామ్ ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలు కూడా ఆడకూడదని కోరుతున్నాయని, తాను కూడా పాకిస్తాన్తో మ్యాచ్ను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. పహల్గామ్లో హిందువా అంటూ ఉగ్రవాదులు పేరు అడిగి మరీ చంపేశారని గుర్తు చేశారు. ఈ మ్యాచ్ పై కొందరు అడ్వకేట్లు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారని చెప్పారు. ఆడాలే మ్యాచ్ అని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను కూడా ఈ మ్యాచ్ ని మనం బైకాట్ చేయాలని నేను బీసీసీఐ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు. పహల్గామ్ లో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరు అడిగి కలమా చదువునికి వస్తుందా లేదా అని మరియు అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు చంపినారు అందరు కూడా చూసినారు. ఇవాళ ఈ పాకిస్తాన్ కి మనము వాటర్ కూడా ఆపేసినాము. అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలోన రైట్. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ బైకాట్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, గతంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే హాట్ కేక్ లో అమ్ముడుపోయే టికెట్లు ఇప్పుడు అసలు అమ్ముడుపోవడం లేదు. అసలు ఈ మ్యాచ్ బైకాట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? వస్తున్న జోష్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. అయితే ఈరోజు దుబాయ్ వేదికగా మరి కాసేపట్లో అంటే 8 గంటలకి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ యొక్క భారత్ పాకిస్తాన్ మ్యాచ్ని ఈ క్రికెట్ వీక్షించేవారు పెద్ద సంఖ్యలో భారత్లో ఉంటారు కాబట్టి చాలా వరకు ఇటు క్రికెట్ అభిమానులతో పాటుగా రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో చూసాం మనం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ దాడి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలపైన దాడులు చేశాం. సో ఇక ఇలాంటి సమయంలో అది జరిగి కూడా మనకి తక్కువ సమయమే కావస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఈ యొక్క భారత్ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దానిలో భాగంగా టికెట్స్ కూడా చాలా తక్కువగా అమ్ముడుపోయాయి. అంటే దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్నప్పటికి కూడా గతంలో కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరిగాయి. కానీ ఎక్కడ దుబాయ్లో ఏ క్రికెట్ స్టేడియంలో పెట్టినా కూడా పూర్తిగా ఈ యొక్క గ్రౌండ్ నిండిపోతుంది. టికెట్స్ కూడా 2-3 రోజుల క్రితమే అమ్ముడుపోతాయి. సో అలాంటిది ఇప్పుడు లేదు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అభిమానులు. ఎందుకంటే చాలా వరకు క్రికెట్ స్టేడియం అంతా కూడా ఖాళీగా ఉంది. టికెట్స్ చాలా తక్కువ వరకు అమ్ముడుపోయాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఏదేమైనా సరే మరి కాసేపట్లో అయితే మనకైతే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. టాస్ చాలా కీలకమని చెప్తున్నారు. టాస్ ఎవరు గెలిస్తే వారు బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బౌలింగ్కి అనుకూలిస్తుంది పిచ్ అని చెప్తున్నారు. ఎందుకంటే దుబాయ్ వేదికగా అబుదాబిలో ఈ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి సో ఆ పిచ్ బౌలింగ్కి కంప్లీట్గా అనుకూలిస్తుంది కాబట్టి సో బౌలింగ్ తీసుకున్న వాళ్ళకి కొంత ఫేవరెట్గా మారే అవకాశం ఉంటుంది అంటున్నారు. సో ప్రస్తుతం అయితే బలబలాలు చూస్తే మాత్రం టీమిండియా చాలా ఫేవరెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ T20 కెప్టెన్ చూస్తే ఆయన కూడా కొత్తవాడు. సో పెద్దగా ఎక్కువగా కొన్ని మ్యాచ్లు కూడా ఆడలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా నేతృత్వంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. సో అందరు కూడా జూనియర్సే ఉన్నారు. పెద్దగా అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అనుభవం తక్కువగా ఉంది. ఆడినప్పటికి కూడా అనుభవం చాలా తక్కువగా ఉంది. కానీ భారత్ టీం చూస్తే మాత్రం చాలా ఫేవరెట్గా కనిపిస్తుంది. భారత్ టీంలో అభిషేక్ ఆయన అంతర్జాతీయంగా చూస్తే నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఉన్నారు. T20లో అభిషేక్ గ్రౌండ్లో ఉంటే మాత్రం ఇక 6-4లతో విరుచుకుపడే అవకాశం కనిపిస్తుంది. 5 ఓవర్లు లేదంటే 10 ఓవర్ల దాకా అభిషేక్ ఉంటే మాత్రం స్కోర్ దాదాపుగా 100 దాటే అవకాశం ఉంది 10 ఓవర్లకే. అంటే అభిషేక్ అంత డేంజరస్ బ్యాట్స్మెన్. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడల్లా ఆయన గ్రౌండ్లో ఉన్నంతసేపు కూడా 6-4లతో విరుచుకుపడతారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక గిల్ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది గిల్కి. ఎందుకంటే గిల్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ మ్యాచ్లో ఆడబోతున్నాడు. సో అతను కూడా చాలా ఫేవరెట్గా ఉన్నాడు. తర్వాత ఇక చూస్తే తిలక్ కూడా మంచి బ్యాట్స్మెన్. ఆయన ఫస్ట్ డౌన్లో వచ్చే అవకాశం ఉంది. తర్వాత మిడిల్ ఆర్డర్లో చూస్తే సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలోనే ఈ మ్యాచ్ మనం ఆడబోతున్నాం. సో ఇక సూర్యకుమార్ మిడిల్ ఆర్డర్లో మంచి బ్యాట్స్మెన్. ఆయన ఎన్నో మ్యాచ్లు ఆడారు. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించే సత్తా ఉన్న వ్యక్తి సూర్యకుమార్ కాబట్టి సో ఖచ్చితంగా మనకి మిడిల్ ఆర్డర్లో కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. సూర్యకుమార్, అదేవిధంగా శాంసన్, దుబే, హార్దిక్ పాండ్యా. ఇక బౌలర్లు చూస్తే అక్సర్, కుల్దీప్, బుమ్రా,
వరుణ్ బుమ్రా చాలా సీనియర్ బౌలర్ అందరికీ తెలిసిన విషయమే. సో బుమ్రా ఉన్నారు కాబట్టి మనకి కొంత అనుకూలంగా ఉంది. టీం కూడా చాలా ఫేవరెట్. ఇక పాకిస్తాన్ టీం చూస్తే మాత్రం అందరు కొత్త వాళ్ళే, ఎవరు పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్లో ఆడినటువంటి అనుభవం కూడా ఎవరికి లేదు. సో వాళ్ళు చూస్తే మాత్రం ఫర్వాన్, సయూమ్, హయూఫ్, ఫకర్ జమాన్, సల్మాన్ ఆగా కెప్టెన్, పాకిస్తాన్ కెప్టెన్, హసన్ నవాజ్, మొహమ్మద్ హరీస్, మొహమ్మద్ నవాజ్, షహీమ్ అష్రఫ్, షహీన్ అఫ్రీది బౌలర్, అబ్రార్ అహ్మద్, సుఫియాన్. ఇలా బౌలర్లు కూడా పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినటువంటి అనుభవం ఎవరు లేరు, ఒకరే ఉన్నారు, షహీన్ అఫ్రీది. బౌలింగ్ కొంత కీలకం. సో అతని బౌలింగ్ ఆడితే అంటే లేకపోతే ఆయన బౌలింగ్ తట్టుకుంటే మనం ఖచ్చితంగా మ్యాచ్ మన వైపు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి ఓవర్ నుంచి 5 ఓవర్లు చాలా కీలకం కాబట్టి ఆ సమయంలో ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచిగా స్టాండ్ అయితే మాత్రం ఇక మనం ఖచ్చితంగా స్కోర్ దాదాపుగా 200 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇక లేదంటే మాత్రం అక్కడ పిచ్కి అనుకూలంగా ఇస్తుంది కాబట్టి 170-180 స్కోర్ వరకు చేసే అవకాశం ఉంది. మొదటగా బ్యాటింగ్ చేసిన టీం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే వాస్తవంగా అంతర్జాతీయ క్రికెట్ అంటే చాలా మంది ఆసక్తి, చాలా మంది అభిమానులు ఉంటారు క్రికెట్కి, ఎక్కువగా చూస్తారు. ఫుట్బాల్ తర్వాత అత్యధికంగా క్రికెట్ మ్యాచ్ని ఎక్కువగా చూస్తారు కాబట్టి సో మనం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. అసలు అంటే ఇతర దేశాల్లో కూడా మన యొక్క మ్యాచ్ని దాయాదుల పోరుని ఖచ్చితంగా చూసేందుకు చాలా మంది ఆతృత చూపిస్తారు, వస్తారు కూడా చూసేందుకు కూడా. మన ఇండియాలో జరిగిన వస్తారు, పాకిస్తాన్లో అంటే పాకిస్తాన్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంతవరకు జరగదు. సో అది మార్చి వేదిక ఆ యొక్క ప్లేస్ని మార్చి దుబాయ్ వేదికగా ఈ మధ్య మ్యాచ్లు నిర్వహిస్తున్నారు కాబట్టి సో దుబాయ్లో కూడా వీక్షించేందుకు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు. కానీ ఈసారి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని కూడా మనం చెప్పవచ్చు. సో ఫేవరెట్ టీం ఇండియా అయినప్పటికీ కూడా మనకి గతంలో పోలిస్తే మనం ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ దాదాపు 20 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు మనం పాకిస్తాన్ పైన గెలిచాం, 6 మ్యాచ్లు మాత్రమే పాకిస్తాన్ గెలిచింది, 2 మ్యాచ్లు టై అయ్యాయి, 1 మ్యాచ్ రద్దు అయిపోయింది. సో మనం ఫేవరెట్ గా మనమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్యాటింగ్ కి కొంత అనుకూలంగా లేనప్పటికీ కూడా బౌలింగ్ కి పిచ్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఫేవరెట్ టీం మాత్రం ఇండియా అని కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ యొక్క భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ని మాత్రం చాలా మంది భారతీయ క్రికెట్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. ఈ టైంలో పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మ్యాచ్ ఆడడం అవసరమని కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ను బ్యాకట్ చేయాలని డిమాండ్లు కూడా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇలాంటి సమయంలోనూ భారత్ గెలవాలంటూ యూపీలోని వారణాసి, ప్రయాగ్రాజ్ లో ప్రత్యేక పూజలకు సంబంధించి హోమాలు, జలహారతులు వంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయితే క్రికెట్ అభిమానులు ఓవరాల్ గా ఏం చెప్తున్నారు? ఎస్, ఒక పక్కన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఈ టైంలో అవసరమా అని ఎక్స్ వేదికగా చాలా మంది ప్రశ్న వేస్తున్నప్పటికీ కూడా భారత్ ఫేవరెట్ గా ఉంది, పాకిస్తాన్ పైన భారత్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి పూజలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఈ యొక్క పూజలు కంటిన్యూ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మన దగ్గర కూడా తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, అదే మిగతా అన్ని రాష్ట్రాల్లో, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఖచ్చితంగా భారత్ గెలవబోతుందని. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదట మ్యాచ్ అంటే ఆసియా కప్ ప్రారంభమై వారం అవుతున్నప్పటికీ కూడా పెద్దగా జోష్ ఎక్కడ కనపడలేదు. సో ఈ రోజు కనిపించబోతుంది. మరి కాసేపట్లో మనం చూడబోతున్నాము. ఎంతో మంది ఇప్పటికే టీవీలకు అతుక్కుపోయారు. టాస్ ఎప్పుడు పడుతుంది, టాస్ ఎప్పుడు వేస్తారని చెప్పేసి అతుక్కుపోయారు. సో ఈరోజు మళ్ళీ సండే కాబట్టి అందరు కూడా చాలా మంది క్రికెట్ చూసేందుకు టీవీలకు అతుక్కుపోయి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా. ఖచ్చితంగా భారత్ గెలవాల్సిందే అని చెప్పేసి. సో చూస్తే బలబలగాలు టీం జట్లు చూస్తే మాత్రం ఫేవరెట్ టీం ఇండియానే కనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నవారు చాలా మంది మన దాంట్లో ఉన్నారు కాబట్టి. సో పాకిస్తాన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఉన్నటువంటి బాబర్ ఆజం అంటే గతంలో ఆయన పాకిస్తాన్ కెప్టెన్గా ఉన్నారు. సో ఆయన్ని సెలక్షన్ టీంలో ఈసారి సెలెక్ట్ చేయలేదు. సో సెలెక్టర్స్ అతను సెలెక్ట్ చేయలేదు కాబట్టి అందరు కొత్త వాళ్ళే కాబట్టి సో ఖచ్చితంగా బలగాలు చూస్తే మాత్రం ఇండియానే ఫేవరెట్గా కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో కూడా మనకి ఈ యొక్క టాస్ కూడా వేసే అవకాశం కనిపిస్తుంది. టాస్ ఎవరు గెలుస్తారో చూడాలి. టాస్ గెలిచిన వాళ్ళు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. సో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ జట్లు తలపడ్డప్పుడు దాదాపు 20 మ్యాచ్లు ఆడాయి. 20 మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు భారత్ గెలిచింది, 6 మ్యాచ్లు మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. మిగిలిన మ్యాచ్లు అని కూడా
రెండు టైగా ఉన్నాయి, ఒకటి రద్దు అయిపోయింది. సో ఇట్లా చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉన్నది. ఒకవైపు ఇలాంటి సమయంలో మనం పహల్గాం ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ యొక్క మ్యాచ్ అంటే ఈ యొక్క పాకిస్తాన్ భారత్ మ్యాచ్ జరుగుతున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి ఖచ్చితంగా భారత్నే గెలుస్తుందని చెప్పేసి ఈరోజు మన దేశంలో చాలా వరకు పూజా కార్యక్రమాలు చేశారు. మధ్యాహ్నం కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. సో మరి కాసేపట్లో ఇక మ్యాచ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి టీవీలో కతుక్కుపోయి ఖచ్చితంగా అందరూ వీక్షించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఇక చాలా జోష్గా ఎదురు చూస్తున్నారు. మనకి వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. అంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాను నేను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. సో మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి భారత్ ఫేవరెట్ గా ఉండబోతుందని కూడా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కాబట్టి చక్రి. సో మరి కాసేపట్లో మనకి టాస్ కూడా పడే అవకాశం ఉంది. సో ఇప్పటికే అందరు కూడా సిద్ధంగా ఉన్నారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు. అయితే సైదులు ఏడాది పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా ప్లేయర్స్ నిరసనగా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని మ్యాచ్ ఆడతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత నార్మల్ గా కరచలనం చేసే అవకాశం కూడా లేదు, ప్లేయర్స్ ఒకరికొకరికి పాకిస్తాన్ ని కలిసే అవకాశం లేదు, కరచలనం కూడా చేసే అవకాశం లేదని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎస్ చక్రి, ప్రస్తుతం అయితే మనం అధికారికంగా ఇంతవరకు మనకి ప్రకటన రాలేదు. సో చూడాలి మరి, ఎందుకంటే క్రికెట్ అసోసియేషన్ అంటే క్రికెట్ అధికారికంగా ఈ యొక్క మనకి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు. సో బీసీసీఐ అధికార ప్రకటన ఉంటే మనం చెప్పవచ్చు. అంటే మరి కాసేపట్లో ఈ యొక్క పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ యొక్క భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి భారత్ ప్లేయర్స్ నల్ల బ్యాడ్జీలు ధరించి మ్యాచ్ ఆడబోతున్నట్టుగా కూడా మనకి ఇంతవరకు బీసీసీఐ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. చూడాలి మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుంది కాబట్టి. సో దాని తర్వాత ఇంకెంతమంది ఒక క్వశ్చన్ చేశారు మీరు, అంటే కరచలనం చేస్తారా లేదా అని కూడా అంటున్నారు. చూడాలి, ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా మనం మ్యాచ్ జరుగుతున్నప్పుడు అందరూ ఒకే గ్రౌండ్లో ఉండి ఆడుతుంటారు, మాట్లాడుతుంటారు. ఒక్కోసారి బాల్ బ్యాట్స్మెన్ కూడా బౌలర్ చేతికి ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే బ్యాట్స్మెన్ బౌలర్ కూడా ఒక్కోసారి కొన్ని హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఏమన్నా మనకి షూ ఏమన్నా ప్రాబ్లం అయినా, లేకపోతే బ్యాట్ కానీ మనం కట్టుకున్నటువంటి గ్లౌజెస్ కానీ ప్యాడ్స్ కానీ ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మనకి ప్రత్యర్థి జట్టు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. చూడాలి మరి, అలాంటిది గతంలో భారత్ పాకిస్తాన్కి సంబంధించి అనేక ఇలాంటి బోర్డర్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈ యొక్క పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత్పై వచ్చి మన పైన దాడులు చేస్తున్నప్పటికీ కూడా అనేక మ్యాచ్లు ఆడాం, సామరస్యంగానే ఆడడం జరిగింది. సో ఆటగాన్ని చూడాలని కూడా చాలా మంది చెప్పారు. సో ఇప్పుడు మరి కాసేపట్లో ఈ యొక్క అతిపెద్ద దాడి పహల్గాం ఉగ్రదాడి, దాని తర్వాత ఈరోజు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి పాకిస్తాన్ జట్టుతో భారత్ జట్టు కరచలనం చేస్తుందా చేయదా అనే ప్రశ్నలు కూడా మనం చాలా వరకు అనేకం ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా మరి కాసేపట్లో చూడాలి. ఇరు జట్లు కూడా స్టేడియంలోకి ఎంట్రీ కాగానే మనకి చాలా స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ అదేవిధంగా భారత్ రెండు జట్లు మనకి స్టేడియంలోకి రాగానే మనకి నేషనల్ యాంథమ్, సో రెండు జట్ల నేషనల్ యాంథమ్స్ అన్నీ కూడా ప్రారంభమవుతాయి. ప్రారంభమైన తర్వాత టాస్ వేస్తారు, టాస్ వేసిన తర్వాత మనకి మ్యాచ్ ప్రారంభం అవుతుంది కాబట్టి సో ఆ సమయంలో కరచలనం చేస్తారా చేయరా, లేకపోతే మనం పహల్గాం ఉగ్రదాడి తర్వాత మ్యాచ్ పాకిస్తాన్తో ఆడబోతున్నాం కాబట్టి అందుకు నిరసనగా మనం నల్ల బ్యాడ్జీలు ధరించి మ్యాచ్ ఆడబోతున్నామా, ఇవన్నీ కూడా మనం అధికారికంగా బీసీసీఐ చెప్పలేదు కాబట్టి సో మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సైదులు.